భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బీరాసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య ఉట్లపల్లి వెళ్లి వస్తున్న గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మరణించారు. దీనికి పూర్తిగా మన శాసనసభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యత వహించాలి అని బీజేపీ నాయకుడు చల్లా నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అక్రమంగా ఇసుక మాఫియా జరుగుతోందని, మా ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ ఏరియా అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ప్రమాదంలో మరణించిన మధునయ్య కుటుంబానికి 20 ఎకరాల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈనాడు బీరసాగర్ గ్రామానికి సంబంధించిన జైన మధునయ్య గారు మరి ఉట్లపల్లికి వేస్తున్న సందర్భంలో ఈనాడు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతుంది. ఓవర్లోడ్లతోటి పోతా ఉన్నది. ఆ లారీ వచ్చి గుద్ది ఆ మధునయ్య గారి ప్రాణం తీయడం జరిగింది. మరి దీనికి అందరికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఎలక్షన్ల ముందు గెలవక ముందు ఏం చెప్పిండ్రు, మేము ఇసుక నేను గెలిచిన తర్వాత ఇంతకుముందున్న గత ప్రభుత్వం శాండ్ మాఫియా చేస్తూ ఉన్నది, దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తా అని వారు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈనాడు దానికి రెట్టింపుగా గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా లారీలు నడుస్తా ఉన్నాయి. ఈనాడు ప్రత్యేకించి సరస్వతి బ్యారేజీ లోపల స్పెషల్ పర్మిషన్ ఇప్పించి మరి లారీలు రోజు 500 లారీలలో దాదాపుగా 200 లారీలు జీరో అవుతా ఉన్నది. వాళ్ళ అనుయాయులు వాళ్ళ అనుచరులు ఈ దందా నడిపిస్తా ఉన్నారు. మరి 100 మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మొన్ననే విలాసాగర్ లో 2 చనిపోవడం జరిగింది. ఈనాడు ఈ వీరసాగర్ వ్యక్తి మరి చనిపోవడం జరిగింది. ఆయనకి 2 పిల్లలు, చాలా పేద కుటుంబము, మరి ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. దీనంతరికి కారణము మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా టీఎస్ఎండిసి వారు అడ్డగోలుగా మరి ఓవర్లోడ్లకు పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లారీకి 2 బకెట్లు వేసుకుని 4,000 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని మరి ఓవర్లోడ్ వేసి పంపుతా ఉంటే యాక్షన్లు జరుగుతా ఉన్నాయి. దానికి గాని ఇక్కడ ఉన్న పిఓ గారి పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక లారీకి 2,000 అంటే ఒక బకెట్ కు 2,000 రూపాయలు అంటే 4 బకెట్లు అంటే దాదాపుగా 2 బకెట్లు అంటే 4,000 రూపాయలు అంటే దాదాపుగా రోజు ఈ ప్రాంతం నుంచి ఒక 500 లారీలు పోతా ఉన్నాయి. 500 ఇంటూ 4,000 అంటే రోజు ఎంత మరి దుర్వినియోగం జరుగుతా ఉన్నది, ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వీరందరూ మీకు అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్లే. మరి వీళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది గనక బీరసాగర్ గ్రామస్తుడు గనక ఖచ్చితంగా మరి నువ్వు అధికారంలో ఉన్నావు గనక మరి ఆ టీఎస్ఎండిసి వాళ్లపై చర్య తీసుకుని మరి ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మరి స్పందించి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను, అదేవిధంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే అన్నారు ఈ ప్రాంతం లోపల 6 గ్యారంటీలు వాగ్దానాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇసుక మాఫియాను కట్టడి చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైస్ ను కూడా పీడీఎస్ రైస్ ను కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఈ 2 పీడీఎస్ రైస్ గాని ఇసుక గాని యథేచ్ఛగా జరుగుతా ఉన్నది. మరి